అమెరికాలో ప్రభుత్వం మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చి రావడంతోనే రూల్స్ ఒక్కొక్కటిగా మార్చేస్తున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో చదువుకునేందుకొచ్చే విద్యార్థుల పట్ల కూడా కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు ట్రంప్. బయట పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వారిపై గట్టి నిఘానే పెట్టారు. దీంతో భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ చదువు పూర్తి చేసి వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లనే భారతీయ విద్యార్థులు దాదాపు 7,000 మంది అక్కడున్నారని చెబుతున్నారు. అమెరికాలో మారుమూల గ్రామంలో ఉన్న వారిని వెతికి ఇండియా పంపించాలని ప్రయత్నిస్తున్నారు అక్కడి అధికారులు. అయితే డాలర్ డ్రీమ్స్ కలను సాకారం చేసుకునేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు అమెరికాకు వెళ్తుంటారు. అక్కడ డిగ్రీలకు చాలా వాల్యూ ఉండడమే కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని ఏడాదికి వేలల్లో విద్యార్థులు యుఎస్ ఫ్లైట్ ఎక్కేస్తుంటారు. అయితే ఇందులో స్కాలర్షిప్ మీద వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా బాగా చదువుకుంటేనే స్కాలర్షిప్ వస్తుంది. మామూలుగా చదువుకునే వారికి అంత ఈజీ కాదు. చాలామంది బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మరీ చదువుకోవడానికి అమెరికా వెళ్తూ ఉంటారు, తమ భవిష్యత్తు బాగుంటుందని. అయితే అక్కడికి వెళ్ళిన విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులపై ఆధారపడకుండా అమెరికాలో ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంతకాలం కష్టపడి చదువుకుంటూ ఇంట్లో వారికి భారం కాకుండా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్న వారికి ఒక్కసారిగా క్యాంపస్ వెలుపల పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నట్టు కనిపిస్తే ఇండియా పంపించేస్తారనే నిబంధనలతో వారు హడలిపోతున్నారు. వాస్తవానికి F1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన భారతీయ విద్యార్థులు చాలామంది ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. ఖర్చులకు ఇంట్లో వారికి భారం కాకూడదని, కన్నవారిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అలానే ఆలోచిస్తారు. కానీ ట్రంప్ వచ్చాక ఆ అవకాశం లేకుండా చేయడంతో చదువుకునేందుకు అక్కడికి వెళ్ళిన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారట. బయట ఉద్యోగాలు చేయనివ్వకుండా అధికారులు గట్టి నిఘానే పెట్టారని చెబుతున్నారు. దీంతో స్టూడెంట్స్కు డబ్బులు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో యూనివర్సిటీ కాలేజీ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని కడుతూ అక్కడ బతకాలి అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట పార్ట్ టైం ఉద్యోగం చేయాల్సిందే. వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసం కూడా డబ్బులు కావాలి. అందుకే 180% మంది విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారు. యూనివర్సిటీ క్యాంపస్ల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. అయితే అవి అందరికీ రావు. దాంతో బయట గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లలో, షాప్స్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. ట్రంప్ వచ్చాక రూల్స్ అన్నీ మార్చేశారు, మరింత కఠినతరం చేశారు. విద్యార్థులు బయట ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. అలా బయట ఉద్యోగాలు చేస్తూ దొరికితే వారి స్టూడెంట్ వీసాలను క్యాన్సిల్ చేయించేస్తున్నారు. ట్రంప్ వచ్చాక చాలామంది విద్యార్థులు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే అమెరికా రూల్స్ ప్రకారం విద్యా సంస్థలో వారానికి 20 గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్యలో వారానికి 40 గంటలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ క్యాంపస్ బయట మాత్రం పార్ట్ టైం కొలువు చేయడానికి వీల్లేదు. అయితే ట్రంప్ వచ్చాక ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎవరు దొరికినా వెంటనే రూల్స్ అంటూ బయటకు పంపేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ అందరికీ దొరకవు. పైగా అక్కడ వచ్చే ఆదాయం కూడా సరిపోదు. ఈ నేపథ్యంలోనే మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట సూపర్ మార్కెట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు మొదలైన చోట ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా పనిచేస్తే స్థానికులకు గంటకు $20 నుంచి $30 ఇవ్వాల్సి ఉండగా మన వాళ్ళు మాత్రం గంటకు $10కే పనిచేస్తుంటారు. దీంతో చాలామంది యజమానులు భారతీయ విద్యార్థులకే అవకాశాలు ఇస్తుంటారు. దీనివల్ల అక్కడ మెయింటెనెన్స్ వెళ్లిపోవడంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ ఇంట్లో ఉన్న పేరెంట్స్కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే రిటర్న్ ఫ్లైట్ అని బెదిరిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు కూడా. ఇది భారతీయ విద్యార్థులకు అతి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. పోనీ జాబ్ చేయకుండా గడిపేద్దామా అంటే కుదరని పని. ఎందుకంటే తల్లిదండ్రులకు అది భారం అవుతుంది. పోనీ జాబ్ చేసుకుందామా అంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. దీంతో తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు సుమారు 50 నుంచి 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు అంత సొమ్ము ఇంటి నుంచి పంపించడం అంటే అన్ని కుటుంబాలకు సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. మరోవైపు చాలా మంది తల్లిదండ్రులు వారికున్న కొద్దిపాటి పొలాలు, భూములు బ్యాంకుల్లో షూరిటీ పెట్టి పిల్లలను అమెరికా పంపించారు. ఇంతకాలం వారంతా అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ దేశంలోని ఆ అప్పులు కొంచెం రెగ్యులర్గా తీరుస్తూ వస్తున్నారు.
ఇప్పుడు అది కూడా ఆగిపోయే పరిస్థితి రావడంతో అక్కడ విద్యార్థులు, ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కలుగజేసుకొని ట్రంప్తో మాట్లాడి పార్ట్ టైం జాబ్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు భారతీయులు.